అమ్మ పాట పాడారు కాబట్టి, సో అమ్మ గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ పేరు పద్మ, పద్మావతి. ఓకే. ఇక అమ్మ అంటే ఇంకా సృష్టిలో అంటే తనకు ఈక్వల్గా ఏదైనా ఉన్నదంటే ఏం లేదు అబ్బాయిగా. అంటే ఇక అమ్మ గురించి చెప్పడానికి మనకు పదాలు సరిపోవు. అమ్మ గురించి చెప్పంటే మనకు కన్నందుకు ఇప్పుడు మనం ఇన్ని చేస్తున్నాం, ఇన్ని సాధిస్తున్నాం అంటే ఏదో మనకున్న టాలెంటో లేకపోతే ఆ దేవుడు ఇచ్చిన అదో ఏదో కన్నా కూడా అన్నిటికన్నా ముందు అమ్మ మనల్ని కన్నది కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం. చాలా మంది ఇప్పుడు పోరాణాలు ఏంటిదంటే నేను వానికి 2 ఎకరాలు ఇచ్చింది, నాకు ఎకరం తక్కువ ఇచ్చింది, లేకపోతే వాళ్ళకి అది పెడతలేదు అని చెప్పి చిన్న చిన్న కారణాలతోని అమ్మని తల్లి దూరం చేసుకుంటారు. కానీ అబ్బో అది బతికేనా అది అనిపిస్తుంది. అది అయితే అమ్మని మీరు ఎప్పుడన్నా బాధ పెట్టిరా? అంటే తెలుసో తెలియక బాధ పెట్టిన తెలియక అంటే ఒక్కటన అంటే అమ్మను బాధ పెట్టడం అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు తెలిసినాక నేను పడుతున్న కష్టాలు తెలిసినాక చాలా బాధపడ్డది. ఎందుకు రా ఇదంతా నీకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నేను అంటే మా ఊరు నుంచి వరంగల్ పోవాలి అంటే నాకు ఒక 60 రూపాయలు కావాలి. 60 రూపాయలు ఎందుకు అంటే నాకు పోను రాను బస్ ఛార్జు. ఏది నేను ఇక్కడ నుంచి ములుగు పోవాలి, ములుగు నుంచి హనుమకొండ పోవాలి. ఇక్కడ నుంచి ములుగు పోను 5 రూపాయలు, రాని 5 రూపాయలు, 10 రూపాయలు. అక్కడ నుంచి హనుమకొండ పోను 20 రూపాయలు, రాని 20 రూపాయలు, ఇంత 40 రూపాయలు. 40 20 ఎంత 60 రూపాయలు. ఏదైనా కాంపిటీషన్ ఉన్నది పోవాలన్నా లేకపోతే ఏదైనా కొంచెం ఇట్లా అప్పుడు ఈ క్యాసెట్స్, ఫోక్ క్యాసెట్స్ అవి ఇవి కొంచెం ఇట్లా కోరస్ గీరస్లు ఉండేది. పోవాలంటే మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చేసేదంటే ఇక తను నేను ఇక చిన్న చిన్న దాచిపెట్టుకున్న రూపాయి 2 రూపాయలు అవి దాచిపెట్టుకున్నాయి. మా అమ్మ అటు దాచిపెట్టుకున్నాయి. అమ్మ అంగన్వాడీ స్కూల్ టీచర్ ఉండే. అట్లా ఇక అన్నీ కలిపి అవేరి ఒక 60 రూపాయల కాయిన్లు ఇచ్చేది నాకు. ఇక పోయి అది బాగా ఎందుకు నేను పోవడం అవసరమా, ఇంత కష్టం 60 రూపాయలు ఒక నెల రోజులు దాచిపెట్టుకుంటూ వచ్చిన పైసలు కదా అవి, నెల 2 నెలలు అనిపించేది. కానీ ఇక మా అమ్మ ఏమనేదంటే ఇక పోరా నువ్వు ఏమున్నది దాంట్లో పోయి ఏదన్నా చెయ్యి నువ్వు అనుకుంటున్నావు కదా పోయి అంటే ఇక అప్పుడు మనం ఏం చేసేది ఇక ఈ 60 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇక్కడి నుంచి ములుగు దాకా సైకిల్ మీద నడుచుకుంటున్నా పోయి అక్కడి నుంచి బస్సుకు పోయి మళ్ళీ రిటర్న్లో బస్సు వచ్చి మిగతా ఈ 10 రూపాయలు మిగులుతాయి కదా దాని తర్వాత పూరీలు ఇడ్లీ తిని ఇక వచ్చేది అనమాట. ఇక అమ్మ ఏంటంటే తర్వాత వీడికి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉండు కదా, మంచిగా జాబ్ చేసుకుంటాడు, బాగా టాపర్ చదువుతాడు. ఇదంతా వదిలిపెట్టి ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళి ఇదంతా ఊళ్ళల్లో కూడా ఎట్లుంటుంది అంటే మనము సినిమా ఇండస్ట్రీకి వచ్చినాము అంటే వీనికి చదువురాకు వచ్చిండు అనుకుంటారు, వానికి మందల వాటి ఉంది అనుకుంటారు, ఇక వేరే అన్నీ అనుకుంటారు. కానీ మనం అట్లా ఉండము. ఇప్పుడు మనకు జీవితంలో మనకున్న అన్ని స్ట్రగుల్స్, ఇప్పుడు పొద్దున్న లేస్తే మనకు అన్ని ఛాలెంజెసే ఉంటాయి జీవితంలో. మనని మనం నిలబెట్టుకోవాలి, నిన్నటికన్నీ వాళ్ళ మెరుగ్గా ఉండాలి. ఇక్కడ అట్లా ఉండదు. అది చాలా వాళ్ళు బాధపడ్డారు అంటే ఈ విషయంలో బాధపడ్డారు అంతే. నేను వాళ్ళను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మంచిగా ఇక్కడ తీసుకొని మంచిగా చూసుకుంటాడు మంచిగానే ఉంటుంది, కానీ ఈ విషయంలో బాగా బాధపడ్డారు. ఓకే.